ఆయన ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూనే వాళ్ళ హక్కుల సాధన కోసం, అట్లాగే కుల నిర్మూలన లక్ష్యం కోసం కూడా ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు దీంట్లో భాగమైనటువంటి అన్ని సంస్థలను కూడా ప్రత్యేకంగా వాళ్ళకందరికీ కూడా సామాజిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలో కొనసాగుతుంది. ఒక కులం ఇంకో కులానికంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాల్ని బలంగా కొనసాగిస్తున్నారు. అట్లాగే కులాన్ని బట్టి గౌరవించే పద్ధతి, కులాన్ని బట్టి సౌకర్యాలు ఉండేటటువంటిది, కులాన్ని బట్టి అవకాశాలు ఉండేటటువంటి పద్ధతుల్లో ఇప్పుడు దేశంలో కుల వ్యవస్థ కొనసాగుతుంది. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక మంది సామాజికోద్యమ నాయకులంతా కూడా పోరాటాలు, ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఈనాటికి మన భారతదేశంలో చూస్తే కులాంతర వివాహాల సంఖ్య అతి తక్కువ శాతంలో జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటటువంటి హిందుత్వ ఎజెండాలో భాగంగా, మరధర్మ శాసనాల్లో భాగంగా కుల వ్యవస్థను పటిష్టంగా కొనసాగించేటటువంటి ధోరణి, అలాంటి చట్టాలు ఇప్పటికి కూడా సమాజంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుల వ్యవస్థ కొనసాగుతుంది. కులాంతర వివాహాలకు అడ్డంగా ఉంది. కులాంతర వివాహాలు చేసుకుంటే దాడులు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు, కుటుంబం నుంచి కూడా దూరం కావడం, సమాజం నుంచి దూరం కావడం, ఇలాంటి దుస్థితి అంతా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటిది ఉంది. అందుకని కుల వ్యవస్థ అనేటటువంటిది ఏదేదో ఒక కులానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావన బలంగా కొనసాగుతున్నప్పుడు ఈనాటికి కూడా మొత్తం పెట్టుబడిదారి వ్యవస్థ కొనసాగుతున్నా, ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో మాత్రం కులం ప్రధానం. కులం ఆధారంగా జరిగేటటువంటి విషయాలను బట్టి దానికి ప్రాధాన్యతలు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా మన దేశంలో మరుధర్మ శాసనాలు కొనసాగడం. అది ఈనాటికి కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన, రాజ్యాంగంలో వీటన్నిటినీ విభేదించిన, ఆ రాజ్యాంగం అమలు చేసే కంటే మరుధర్మ శాసనాలే అమలు జరుగుతున్నటువంటి స్థితి ఉంది. మరుధర్మ శాసనాల ప్రకారం ఈ శూద్రులు అనేటటువంటి వాళ్లకు చదువుకునేటటువంటి హక్కును నిషేధించారు, చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా చేశారు. అట్లాగే ఈ శూద్రులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తి హక్కు ఉండకూడదని అన్నారు. ఆస్తి హక్కు ఈనాటికి కూడా సరిగా రాలేదు ఈ అణగారినటువంటి తరగతులకు. కులాంతర వివాహాలు జరగడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించారు. ఏ కులం ఆ కులంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి తప్ప ఇంకో కులంలో చేసుకోకూడదనే చట్టాలు తెచ్చారు. అట్లాగే ఏ వృత్తి చేసుకుంటే ఆ వృత్తిలోనే ఉండాలి, వృత్తి మారడానికి వీల్లేదని చెప్పి చట్టాలు కొనసాగుతూ వచ్చాయి. అందుకని కులాంతర వివాహం చేసుకున్నా, వృత్తి మారినా, లేకపోతే ఏ రకమైనటువంటి జరిగినా సరే ఇలాంటి హక్కులన్నిటిని కూడా నిషేధించినటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి మానసికంగా మనమే ఏ కులం ఆ కులం, ముఖ్యంగా కింది కులాల వాళ్ళు, మేము తక్కువ కులం, నాకు అన్ని అవకాశాలు ఉండవు, మేము అనగానటువంటి వాళ్ళగా ఉండాలా, మేము అందరితో సమానం కాదు అని మానసికంగానే మనల్ని సంసిద్ధం చేసినటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ. బలవంతంగా అమలు చేసే ఒక భాగం అయితే మానసికంగానే నేను తక్కువ కులం, నేను అంటరాని వాడిని, నేను ఊరికి దూరంగా ఉండాలా, నేను గుడిలోకి రాకూడదు, నేను బడిలో అందరితో సమానం కాదు, అందరితో సమానమైనటువంటి హక్కులు పొందడానికి వీల్లేదు, అందరితో సమానంగా భోజనం చేయకూడదు, అందరితో సమానంగా రచ్చబండ మీద కూర్చోకూడదు, అగ్ర కులాలు వస్తే లేచి నిలబడాలా, ఇలాంటి భావాల్ని మనం ఎదురులో నింపి ఉంచడం వల్ల వాటిని ఇప్పటికి కూడా అమలు జరుగుతున్నటువంటి స్థితి కొనసాగుతుంది. మరి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేటటువంటి చట్టం ముందు అందరు సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, కుల అసమానతల్ని నిషేధించింది, అంట్రాంతనాన్ని నిషేధించింది. కానీ ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు అమలు జరగడం లేదు. అమలు జరగకపోవడానికి కారణమంతా కూడా అధికారంలో ఉండేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ మనుధర్మ శాసనాలని వ్యతిరేకించే పద్ధతుల్లో కాకుండా రాజ్యాంగం హక్కులను అమలు చేసేటటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళు కూడా పాలకులుగా ఉన్నారు దేశంలో. కుల వ్యవస్థను సమర్థించే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ రాజ్యాంగం అందరికీ సమానం అంటుంది, సమానంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు, కులాలు ఉండాలా, ఎక్కువ తక్కువ భావన ఉండాలా, అలాంటి వర్ణ వ్యవస్థ మన కొనసాగాల, మనుధర్మ శాసనాలు ఈ దేశానికి సరైనటువంటివి, ఈ రాజ్యాంగం సరైనటువంటిది కాదు అని భావించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందుకే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక కింది కులం పై కులాల మధ్య పెళ్లి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు హత్యగురవుతున్నారు, ఎవరో ఒకరు ఊరేగిలి పోవాల్సి వస్తుంది. మొన్ననే వారం 10 రోజుల కిందట నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళాను. అక్కడ ఒక గిరిజన ఆదివాసీ అమ్మాయి శ్రావణి
ఒక బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అయితే ఒక ఆదివాసి కాబట్టి వాళ్ళకి ఇల్లు సరిగా లేదు, భూమి సరిగా లేదు, తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద బ్రతుకుతారు. అలాంటి ఆదివాసి మహిళను పెళ్లి చేసుకున్నాడనే దానితో ఆ కులం కూడా బీసీ కులమే, పెద్ద ఇంకో రూపంలో కూడా కాదు. అయినా సరే వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు. సహించలేక అమ్మాయి గర్భవతి 9 నెలలు అయింది, ఒక వారంలో జన్మనిస్తుంది బిడ్డని. ఆ బిడ్డ జన్మ ఇస్తే ఆ బిడ్డ కూడా ఈ కులాంతర వివాహాలకు పుట్టినటువంటి వాళ్ళగా వాళ్ళకి అవమానం అని, ఆ అమ్మాయి ఉంటే ఆ హక్కులు అవన్నీ కూడా సమస్యలు వస్తాయని ఆమెను గర్భంలో ఉన్నటువంటి బిడ్డను కూడా దారుణంగా హత్య చేశారు. దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగి ఇప్పటికీ వారం 10 రోజులకు 15 రోజులు అట్లా పైన అవుతుంది. ఇప్పటికీ సరైనటువంటి న్యాయం జరగడం లేదు. ఆ అమ్మాయికి చట్టాలు ఏమి అమలు జరగడం లేదు. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు స్పష్టంగా లేవు. ఆ స్పష్టంగా లేకపోవడం వల్ల అధికారులలో కూడా నిర్లక్ష్యం కొనసాగుతున్నట్టుంది. దాని ఆధ్వర్యంలో కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ చుట్టుముట్టు గ్రామాల ప్రజలంతా సమీకరించి ఆ గ్రామంలో పెద్ద ప్రతిఘటన ఉద్యమం జరిగింది. ఇప్పటికి జరుగుతుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాల్ని ప్రోత్సహించాలని చెప్పడం జరుగుతుంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పోలీసులది, అధికారులది, రాజకీయ నాయకులది, ప్రజా ప్రతినిధులది. ఆ రకమైనటువంటి పద్ధతులు జరగడం లేదని ఆ జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఆ ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి విధానం రూపొందించడం లేదు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కుల మతాంతర వివాహితుల యొక్క రక్షణ చట్టం తేవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి ఒక డ్రాఫ్ట్ ను తయారు చేసింది, ఒక యాక్ట్ ను తయారు చేసింది. డ్రాఫ్ట్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కులాంతర వివాహాలు అనేటటువంటిది అనివార్యంగా వాళ్ళ హక్కుగా, వాళ్ళ ఇష్టానుసారం ఇష్టపూర్వకంగా జరుగుతున్నప్పుడు, మేజర్ అయినప్పుడు ఏ కులం ఆ కులం అనేటటువంటి పేరుతో అణిచివేసేటటువంటిది, హత్యలు చేసేటటువంటిది జరుగుతుంటే, సొంత బిడ్డనే చంపుకుంటుంటే, కులాంతర వివాహం చేసుకుంటే అవసరమైతే అవతల కులం వాడినన్నా చంపాల. అది దళితుడైతే, గిరిజనుడైతే, ఒకవేళ ఇంకో రూపంలో అయితే అతను శక్తివంతుడు అయితే తన సొంత బిడ్డనే చంపుకుంటున్నటువంటి స్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు వస్తానుంటే దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా, ప్రజాప్రతినిధులు కదా. సమాజంలో ఈ మార్పు తేవడానికి చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించాలి కదా. అందుకే అలాంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం దేశవ్యాప్తంగానే డిఎస్ఎంఎం ఆధ్వర్యంలో కులాంతర విభాగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాంతర విభాగాన్ని ప్రోత్సహించేటటువంటి పద్ధతుల్లో కుల నిర్మూలనకి ఇది కూడా కొంత ఉపయోగపడుతుందనేటటువంటి విషయాన్ని చెప్పాడు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో మార్పులు రావడానికి, కులాన్ని అంతం చేయడానికి ఈ విషయం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కులాంతర వివాహాలకు సంబంధించినటువంటిది ఎక్కడ జరిగినా వాళ్ళకి అండగా నిలబడేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా సరే మేజర్ అయ్యి ఉంటే, నిజంగా ఇష్టపడి ఉంటే, ఒకరి మీద ఒకరికి సరైనటువంటి గౌరవం ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంతరం వచ్చినా, తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు వచ్చినా, కులం నుంచి ఇబ్బందులు వచ్చినా, మతం నుంచి ఇబ్బంది వచ్చినా సరే మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, ముఖ్యంగా స్త్రీ పట్ల న్యాయమైనటువంటి పద్ధతుల్లో వివరించేటటువంటి ఏ కులాంతర వివాహం జరిగినా, ఏ మతాంతర వివాహం జరిగినా వాళ్ళకు సిపిఎం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, పూర్తిగా మద్దతు ఇస్తుంది. అలాంటి వాళ్ళకి అండగా నిలబడేటటువంటి దానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. మీరు ఎక్కడైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సిపిఎం పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సరే, మా ప్రజా సంఘాల ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా సరే, కులాంతర వివాహం చేసుకుంటే మీకు రక్షణ కావాల్సి వచ్చినా, లేకపోతే మీకు అండదండలు కావాల్సి వచ్చినా, మీ పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చినా తప్పకుండా సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఇది సరిపోదు, ఒక చట్టం కోసమే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కులాంతర వివాహాన్ని ప్రోత్సహించేటటువంటి చట్టం కావాలా, మతాల మధ్య పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళకి సహకరించేటటువంటి పద్ధతుల్లో చట్టం కావాలా, ఆ చట్టానికి సంబంధించి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉండాలా. ప్రభుత్వమే రక్షణ కల్పించాలా. ఎందుకు రక్షణ కల్పించదు? వాళ్ళు మనుషులే కదా, ఈ సమాజం నుంచి వచ్చారు కదా, ఈ రాష్ట్రం ఈ దేశం నుంచి వచ్చారు కదా. వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నప్పుడు ఆ హాని నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా, పోలీస్ యంత్రాంగందే కదా, అధికార యంత్రాంగమే కదా. అలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పద్ధతిలో ఈ చట్టం ఉండాలి. అట్లాగే వాళ్ళు ఉండడానికి నివాసం ఉండాలి. బయటకంతా కూడా తరిమేస్తుంటే కట్టుబెడలతో వచ్చి బయటపడుతున్నారు. ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండడం సాధ్యం కాక
వాళ్ళ మధ్యనే ఘర్షణ వచ్చి మళ్ళీ విడిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక కాలనీ నిర్మించాలా, వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండేటటువంటి పద్ధతిలో ఉండాలా, ఆ ప్రాంతంలో పోలీసు రక్షణ ఉండాలా, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆటంకాలు జరగవు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా పోగలిగినటువంటి అవకాశం ఉండాలి. అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఒక కాలనీ నిర్మించకూడదు? ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఇల్లు ఉంటున్నాయి కదా, వాళ్ళకి పూర్తి రక్షణ ఉంటుంది కదా, ప్రభుత్వమే కట్టించండి. ఒకటి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండే ఏర్పాట్లు చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ అక్కడ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ బతుకడానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించాలి కదా, ఒక ఉద్యోగం అని ఇవ్వాలి కదా, ఉపాధి కల్పించాలి కదా, ఇద్దరు ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలి కదా. కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కట్టుబడులతో వస్తారు కాబట్టి ఒక 20-25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎందుకు చేయకూడదు? కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కదా, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కదా. కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పుడు ఈ సమాజం మార్పు కోసం జరిగేటటువంటి వాటిలో భాగంగా వాళ్ళకి రక్షణ కల్పించాలా, వాళ్ళకి ఇల్లు ఉండాలా, లేదా ఉద్యోగం ఉపాధి ఉండాలా, తక్షణ ఆర్థిక సహాయం అనేటటువంటిది ఉండాలా, పిల్లలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలా, వాళ్ళకి చదువుకునేటటువంటి అవకాశం కలిగించాలా, అన్ని రకాలుగా సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం లభించేటట్టుగా ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి చట్టాలు రూపొందించాలా, అలాంటి చట్టాల సాధన కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాలు ఏ సంఘం చేసినా, ఏ సంస్థ చేసినా సిపిఎం పార్టీ పూర్తిగా అలాంటి ఉద్యమాలకి, అలాంటి పోరాటాలకి అండదండగా ఉంటుంది. సిపిఎం పార్టీ కూడా సొంతగా అలాంటి పోరాటాలను నిర్వహిస్తుంది. తప్పకుండా ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థను అంతం చేసేటటువంటి పోరాటాన్ని ముందుకు నడపక తప్పదు. అది కేవలం కులాల మధ్య, మతాల మధ్య ప్రేమ పెళ్లిల వరకే పరిమితమైతే ఆ పెళ్లిలు అయినటువంటి వాళ్ళ వరకే బాధ్యత అనేటటువంటిది కాదు. ఇది మొత్తం సమాజమే ఆలోచించాలా, సమాజమే ఆ మార్పు కోసం కృషి చేయాలా, సమాజమే అలాంటి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించేటట్టుగా మనం చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి దాంట్లో భాగంగా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కుల వ్యవస్థని కాదని, ఈ అవమానాల్ని కాదని, అసమానతలు కాదని, మేమిద్దరం ఇష్టపడ్డటువంటి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని గౌరవంగా మా మనస్ఫూర్తిగా జీవిస్తున్నామని చెప్పి అలాంటి పెళ్లిళ్ళు చేసుకొని జీవితాలు కొనసాగిస్తున్న మీ అందరూ కూడా ఈ సమాజానికి ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకున్నందుకు సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా మీకు అండదండగా సిపిఎం పార్టీ ఉంటుంది. ఇలాంటి పోరాటాలు తప్పకుండా విజయం సాధించి తీరుతాయి. తప్పకుండా అంతిమంగా విజయం మరీ అవుతుంది. ఒక లక్ష్యం వైపు మనమందరం కూడా ముందుకు సాగదామని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ